అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి సుశ్రీ స్టూడియోస్ అంట. సో కొత్త వాళ్ళకి గొప్ప అవకాశం. కాస్టింగ్ కాల్ ఫర్ వెబ్ సిరీస్ అంటున్నారు. వీళ్ళకి హీరోయిన్ కావాలంటే అండి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే కమీడియన్ కావాలంటే 20 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, మెయిల్ క్యారెక్టర్స్కి వచ్చేటప్పటికి 25 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫీమేల్ కూడా అదర్ క్యారెక్టర్స్కి 20 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అయితే ఆడిషన్స్ ఈరోజు జరుగుతున్నాయంట. 5th January ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్నాయంట. ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే హైదరాబాద్లోని భరత్ నగర్ అనే ఏరియాలో జరుగుతుందంట. షూటింగ్ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ అండ్ మణికొండ కూడా ఉంటుంది అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లకు వచ్చిన డౌట్లు క్లియర్ చేయడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడుగుతున్నారు అంటే, సార్ నేను చాలా ప్రయత్నిస్తున్నాను కానీ నాకు అవకాశాలు రావట్లేదు, సో నేను ప్రయత్నించే విధానం కరెక్ట్గా లేదా ఎలాగా అనేది అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకళ్ళు మీకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం ఎవరికి ఇస్తున్నారు? కనీసం ఆ పని అనేది రాని వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కాస్టింగే చూసుకున్నట్లయితే వాళ్ళు కొత్త వాళ్ళని అడుగుతున్నారు. కొత్త వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళు డబ్బులు ఇచ్చే ఒక స్థాయిలో లేరేమో, రైట్? సో డబ్బులు లేదంటే తక్కువ డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలనుకుంటున్నారేమో. కాబట్టి ఎవరైతే అప్కమింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కనుక నటులుగా పెట్టుకున్నట్లయితే నాకు కొంతలో కొంత బడ్జెట్ అనేది తగ్గిద్ది అని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకేమవుతుంది, ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ ఇంజనీర్ ఉన్నారు. ఇప్పుడు జేబీరీ కావచ్చు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలకి సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మంత్లీ lakhs of rupeesలో పే చేసి అంటే అంత శాలరీస్ తీసుకునే ఇంజనీర్స్ ఉంటారు. ఆ ఇంజనీర్ల చేత పని చేయించుకుంటారు. ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏం ఆలోచిస్తుంది అంటే, ఇంత సీనియర్ ఇంజనీర్ తీసుకోవడం వల్ల నాకు బడ్జెట్ అనేది పెరుగుతుంది. దాని బదులు ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ కొత్త ఐడెంటిటీ కోసం కొంచెం తపనపడి పనిచేస్తారు. ఒకటి, 2 తక్కువ బడ్జెట్లో పనిచేస్తారని ఒక ఇదితో ఏం చేస్తారు అంటే కొత్త వాళ్ళని ఇది తీసుకుంటారు. అలాగే వీళ్ళు కూడా కొత్త వాళ్ళని తీసుకోవడం ప్రధాన కారణం ఏంటి అంటే, వీళ్ళైతే తక్కువ బడ్జెట్లో చేస్తారు. కానీ ప్రజెంట్ జనరేషన్ ఎలాగుంది అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎలాగుంది అంటే, కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక యూట్యూబ్ సిరీస్ కానీ ఏమీ చేసి ఉంటారు. ఏదో ఇన్స్టాలో ఒక 4-5 రీల్స్ పెట్టేసి వాళ్ళని వాళ్ళు సమంత కంటే ఇలియానా కంటే అనుష్క కంటే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారు. సో వాళ్ళని వాళ్ళు పైగా వాళ్ళు అడిగేది ఎలా ఉండదంటే, సార్ నేను 5 lakhs వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను సార్, అలాగే నాకు కార్ కన్వీన్స్ ఉంటుంది, అదే నాకు ఒక 5 members స్టాఫ్ ఉంటారు అనే టైప్లో చెప్తున్నారు. ఒరే నేను ఈ మొత్తం ఉండవని కదా కొత్త వాళ్ళకి వెళ్తున్నాను, మళ్ళీ ఇవన్నీ ఉండేటట్టు అయితే వర్క్షాప్ అంటే వర్క్షాప్ ఎందుకు సార్, నేను డైరెక్ట్ షోకి వచ్చేస్తాను అనే టైప్లో మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళని నేను ఏంటంటే కట్ చేసేస్తాం. సో నేను మీ అందరికీ కూడా చెప్పేది అదే, టిల్ యూ గాట్ ప్రూవెన్ అంటే మీ పేరు రావు రమేష్, మీ పేరు కోటా గారు, మీ పేరు తనకల భారణి గారు, ఇలాంటి ఒక నేము ఫేము వచ్చేంత వరకు కూడా మీరు ఏది డిమాండ్ చేయకూడదు. నేను మళ్ళీ మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. నాకు ఎంత ఇస్తే పని చేస్తాననే రైట్ మీకు లేదు. ఇంక్లూడింగ్ కోటా గారైనా, తనకల భారణి గారైనా, రావు రమేష్ గారైనా, బ్రహ్మానందం గారైనా, ఎవరైనా కానీ నాకు ఎంత ఇస్తేనే పని చేస్తాననే రైట్ మీకు లేదు. మీకు ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్కి నేను ఒక రోజుకి 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, లేదంటే 500 ఇద్దాం అనుకుంటున్నాను, లేదా 5000 ఇద్దాం అనుకుంటున్నాను, లేదా 10,000 ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాను? మిమ్మల్ని నేను నా పర్టికులర్ దాంట్లో పెట్టుకోవడం వల్ల నాకు ఎంత ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్స్టాగ్రామ్లో మీకు ఒక 10 million followers ఉన్నారు అనుకుందాం. ఆ 10 million followers ఉన్నప్పుడు ఈ 10 million followers బట్టి నా యూట్యూబ్ ఛానల్కి వీళ్ళది కనుక ఎవరైనా తీసుకొని వాళ్ళకి ఒక 3,000-4,000 పే చేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తారు. సో దట్ వాళ్ళందరూ కూడా వచ్చి నా యూట్యూబ్ని చూస్తారు. సో దట్ నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు అనే ఒక ఆశ ఉంటుంది. అంటే నీకు 3,000 ఇవ్వడం ద్వారా నేను కనీసం 5,000-10,000 సంపాదించుకోవాలనే ఒక ఇది నాకు ఉంటుంది. అంతే తప్పించి ఎవరంటే ఇక్కడ ప్రేమ అభిమానాలు ఏమీ ఉండవు. సో దట్ ఈజ్ ఆల్ థింగ్ ఈజ్. హోప్ మీకు అర్థమైంది అనుకో. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇలా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9052400647
ఐ రిపీట్ 9052400647. సెకండ్ నెంబర్ వచ్చేసి 7993276118. ఐ రిపీట్ 7993276118. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.